జగనన్నను గెలిపించే బాధ్యత మన అందరిది. ఏపీ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌసుల్ ఆజం విజయవాడ వన్ టౌన్ పరిధిలోని ఇస్లాంపేట మర్కజ్లో జరిగిన జమాఅతే అహ్లే హదీస్ సంస్థ వారి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ హజ్ కమిటీ అధ్యక్షులు బిఎస్ గౌసుల్ ఆజం గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడ్డాక ముస్లిం సంక్షేమం కోసం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా దాదాపుగా 24,000 కోట్ల నిధులు కేటాయించింది. అలాగే 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, 12 కార్పొరేషన్ చైర్మన్లు, 2 మేయరు, 11 మున్సిపల్ చైర్మన్, 30 మంది వైస్ చైర్మన్ పోస్టులతో పాటు దాదాపుగా 110 మందికి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించారు. అన్ని పదవులు కలుపుకొని దాదాపుగా 800 పైగా ముస్లిం మైనార్టీలు నియమించిన మొట్టమొదటి ప్రభుత్వంగా అభివర్ణించారు. సమావేశం అనంతరం చైర్మన్ గౌసుల్ ఆజం గారు అహ్లే హదీస్ సంస్థ ముఖ్యులు 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా వారిని ప్రచారం చేయవలసిందిగా, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అభ్యర్థులు ఆసిఫ్, వెల్లంపల్లి, దేవినేని అవినాష్లను గెలిపించాలని కోరారు. వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. జమాఅతే అహ్లే హదీస్ సంస్థలోని ఇబ్బందుల గురించి వారు కూడా ప్రస్తావించారు. అందుకు చైర్మన్ గారు 2024 అనంతరం ప్రభుత్వం ఏర్పడ్డాక మీ సమస్యలను ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా పనిచేస్తానని అన్నారు. ఈ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ రెహమాన్ గారు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో 9 మంది రాష్ట్ర కేబినెట్ సభ్యులు, 13 మంది యునైటెడ్ జిల్లాల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులను కలుపుకొని మొత్తం 100 మందితో ఈ సమావేశం నిర్వహించారు. వీటితో పాటుగా పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ మరియు స్టేట్ జమాతే అహ్లే హదీస్ అధ్యక్షులు, రాష్ట్ర కేబినెట్ సభ్యులు అయిన అబ్దుల్ గఫార్ ఉమ్రీ, మహమ్మద్ ఫారూక్, అబ్దుల్ కరీం, హాఫీజ్, ఖలీల్ రెహమాన్, హాఫీజ్, అజ్మతుల్లా, బషీర్ అహ్మద్, జమాయే విజయవాడ సిటీ అధ్యక్షులు నసీర్ ఉమ్రీలు కూడా హాజరయ్యారు.